వాక్యమే దేవుడై ఉన్నాడు. అర్థం చేసుకోండి. నేను షాలెం రాజు గారు మొంగమూరు దేవదాస్ గారి గురించి చెప్తుంటే నేను ఇలా విన్నాను. అది కూడా నిన్నే. దేవదాస్ గారు యవన కాలంలో ఉన్నప్పుడట వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బజార్కి వెళ్ళాడట. వాళ్ళ అక్క వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటే ఈయనంత వయసు కలిగిన ఒక యవనస్తుడు ఇంటికి వచ్చాడంట. వచ్చి దేవదాస్ గారు ఉన్నారని అడిగాడంట. అయ్యా ఇప్పుడే బజార్కి వెళ్ళాడంటే, బజార్కి వెళ్ళాడా, సర్లే నేను వచ్చానని చెప్పని వెళ్ళిపోయాడు. ఈయన రాగని చెప్పారంట. అయ్యా ఎవరో నీ వయసు కలిగిన ఆయన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి నిన్ను అడిగాడు. అడిగితే నువ్వు బజార్కి వెళ్ళావని చెప్తే ఆయన వెళ్తూ నేను వచ్చానని చెప్పమన్నాడు. అంటే ఈయన అనుకుంటా నాకు తెలుసులే ఆయన ఎవరు అన్నాడు. ఆ రోజు అయిపోయింది. మరలా ఇంకొకసారి అలా వచ్చాడట. ఈయన వచ్చేటప్పటికి దేవదాస్ అయ్య గారేమో బజార్కి వెళ్ళాడట. వెళ్తే వచ్చాడుగట. అడిగాడట దేవదాస్ ఉన్నాడంటే అయ్యా ఇప్పుడే బజార్కి వెళ్ళాడు అన్నారట వాళ్ళు. అంటే సరే నేను వచ్చానని చెప్పమని వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చినాక చెప్పారంట, అయ్యా నువ్వు వెళ్ళగానే ఒక ఆయన వస్తున్నాడు, మరి ఆయనకి తెలుసులే అంటున్నారంటే నాకు తెలుసులే అన్నట. మూడోసారి వచ్చాడట. మూడోసారి వెళ్ళాడట. మూడోసారి లేకపోతే వచ్చి అడిగితే వాళ్ళు చెప్పారంట, అయ్యా ఇన్నిసార్లు వచ్చావు అబ్బాయి లేడు, అసలు ఎవరో చెప్పకూడదు అంటే వెళ్తా నేను వాక్యం అని చెప్పి అన్నాడట. వాక్యమాన్ని చూద్దామని వెనకాల వెళ్తే ఆ టర్న్ తిరిగేటప్పుడు మాయమైపోయాడు. ప్రభు దేవదాస్ అయ్య గారి దగ్గరికి 3 సార్లు వచ్చి చెప్పాడంట, నేను వాక్యం అని చెప్పి అన్నాడట. అంటే ఆయన ఎవరితో సహవాసం చేసేవాడు? దేవునికి స్తోత్రం కలుగును.